మిగతా వార్తలకు వెళ్దాం. పేరుకే పెద్ద యూనివర్సిటీ, అక్కడ చదివి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని వచ్చే విద్యార్థులకు ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు. చివరికి స్టూడెంట్స్ కి వడ్డించే ఆహారంలో కూడా నిర్లక్ష్యమే. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఓ లోపాల పుట్ట, సమస్యల వలయం. అక్కడి విద్యార్థులను కదిలిస్తే వారు పడుతున్న బాధలు ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్నారు. అన్నెపర్తిలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. ఓ విద్యార్థిని సగం తిన్న తర్వాత చనిపోయిన ఈగలు కనిపించడంతో ఆందోళనకు గురైంది. ఇదే విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు అంటున్నారు. మరి అధికారులు ఏమన్నారో ఒకసారి బాధిత విద్యార్థినుల మాటల్లోనే విందాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉన్నటువంటి యూనివర్సిటీని చూస్తే పైన పటారం లోన లోటారం అన్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అన్నెపర్తి దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీని చూస్తే ఇలాంటి యూనివర్సిటీలో తమ పిల్లల్ని చదివించాలని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను కనీసం పట్టించుకోవాల్సినటువంటి యూనివర్సిటీ అధికారులు కావచ్చు, వార్డెన్లు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరు క్షేత్రస్థాయిలో మేము వచ్చిన తర్వాత అక్కడ సమస్యలు ప్రతినిత్యం వాటర్ కావచ్చు, మిగిలినటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? అది ఫుడ్లో ఆల్రెడీ చాలాసార్లు ఇష్యూ అయినాక కూడా వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఫుడ్ అనేది చాలా అందరూ తినేది కదా సార్. ప్రజెంట్ టైంలో ఇప్పుడు మనకి రైనీ సీజన్ అండ్ ఇప్పుడు కరోనా కూడా కేసెస్ అన్నీ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో అది నిర్లక్ష్యంగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే అక్కడ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలన్నమాట. వాళ్ళు చెప్పకుండా ఈగలే కదా తీసేసి మన ఇంట్లో అయితే తినమా అని చెప్పి అన్నారు. ఆ మాట అయితే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు ఈగలు అయితే మాత్రం అది ఏ డిసీజ్ కాజ్ చేయకుండా అయితే ఉండదు కదా, ఇన్ఫెక్షన్స్ అయితే కాజ్ చేస్తుంది. ఫుడ్లో అలాంటివి ఉంటే కష్టం. ఇంకా వాటర్ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి సార్. తాగే వాటరే ఇంకా తినే ఫుడ్డే మంచిగా లేకపోతే ఇంకెలా? వాష్రూమ్స్లో వాటర్ రావు, లైట్స్ ఉండవు. ఇవన్నీ ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసాము, అయినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, మేడం వాళ్ళు ఏమైనా అంటారేమో అని కొంచెం భయపడుతున్నారు అనమాట. కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చాలాసార్లు చెప్పినా కానీ ఫుడ్ విషయం కానీ, వాష్రూమ్స్ కానీ అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఎవరు బయటికి వచ్చి చెప్పరు. అందుకే అసలు ఇక్కడ వరకు ఉంది. మేడం వాళ్ళకి చెప్పినా కానీ ఏమవుతుంది అమ్మా మేము చేపిస్తాం అనేసి అంటారు, కానీ ఎవ్వరు దానికి అసలు రెస్పాండ్ అవ్వరు. అసలు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ వాటికైతే అసలే రెస్పాన్స్ ఉండదు. ఎప్పుడైనా పవర్ అనేది ఉండదు. మళ్ళీ చాలా ఇంకా లైట్స్ చెప్పినా కానీ మేడం వాళ్ళు అసలు పట్టించుకోరు. నెక్స్ట్ టైం చూస్తామమ్మా, నెక్స్ట్ టైం అంటారు, కానీ అసలు అది కాదు. వీక్లీ ట్వైస్ రారు. కొంచెం వాళ్ళు కేర్ తీసుకుంటే ఇంతవరకు అయితే రాదు. ఆంటీ వాళ్ళు కూడా ఫుడ్ విషయంలో కూడా చూసి పెట్టడం కానీ, అంటే ఎవరు ఫేసెస్ చూసి మరీ పెడుతూ ఉంటారు. అది కూడా నాకు నచ్చదు. విద్యార్థులని వివక్షకు గురి చేస్తున్నారు. అదే సమయంలో హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఎవరైతే రైజ్ చేస్తారో వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అసలు సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని భయపెట్టేందుకే ఎక్కువ ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.